దుశ్శాసన, పాండవుల నుంచి తప్పించుకోవడానికి నీకు మరో చోటు లేదు, నీ తల్లి కడుపులో మళ్ళీ దూరు అంటాడండి ఆశ్చర్యకరంగా. గాంధారి గర్భంలోంచి పుట్టుకొచ్చావు కదా, అందులోనే ప్రవేశం. అంచేత అత్యంతమైన ప్రమాదకరంగా లోకం మారిపోతే మనకి మళ్ళీ రక్షణ కల్పించి తల్లి గర్భమే, ఇంకేముంది కనుక. ఇప్పుడు ఆ గర్భంలోంచి బయటికి రావడమే కానీ లోపలికి వెళ్ళే అవకాశం లేదే, ఎన్ని ఆపరేషన్లు చేసాను. అందుకని జగన్మాతృ గర్భం, శ్రీకృష్ణ పరమాత్మ గర్భంలో మనం ఉన్నాము అని భావించడం ఒక్కటే మార్గం, వేరే మార్గాలు. ఎప్పుడు భయం కలిగినా బాధ కలిగినా పరమాత్మ గర్భంలో ఉన్నాం, మనకేమిటి దాంట్లో ప్రత్యేకించి ప్రవేశించే ఉన్నాం. ఆ భావన మనస్సులో నెలకొనేలా చేసుకోవాలి. అదే ఇక్కడ చెబుతున్నారు ఆయన. అన్ని గుణాలు మనలోనే ఉన్నాయి. ఆ దేవగుణాలకు శత్రువులు రాక్షసులు. ఆ రాక్షసుల్ని, మనలో ఉండే రాక్షస గుణాలని మనం సంహరించాలి అంటే కృష్ణ నామస్మరణ చెయ్యాలమ్మా, మరో మార్గం లేదు. అన్ని గుణాలు మనస్సులోంచే పుడుతున్నాయి కదా. ఆ మనస్సులో భగవన్నామస్మరణ పెంచామనుకోండి, చెడ్డ ఆలోచన ఎందుకు వస్తుందండి, మంచి ఆలోచన వస్తుంది.